మీరెక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నెరవేరటం లేదని బాధపడుతున్నారా? ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించండి. గురూజీ మునిరాజు గారు. వ్యాపారం, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి, విదేశీ ప్రయాణం, ఆరోగ్య సమస్యలు, ఇంకా వివాహం ఆలస్యం అవ్వటం, సంతానం లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, కోర్టు కేసులు, ఇంకా ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపిస్తారు. స్త్రీ పురుష వశీకరణ చేయబడును. సంప్రదించవలసిన సెల్ నంబర్ 9666828223. హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? కామెంట్ చేయండి మర్చిపోకుండా. అండ్ ఎగ్జాక్ట్లీ గాయ్స్, ఫ్రెండ్స్, మీరు ఎవరైనా కావచ్చు, అండ్ మిమ్మల్ని ఎవరైనా చీకొట్టో లేకపోతే హర్ట్ చేసో, బాధ పెట్టో, మోసం చేసో ఐ థింక్ వెళ్ళిపోతే వాళ్ళు మళ్ళీ తిరిగి రావాలని మీరు వెయిట్ చేస్తున్నారు కదా బాగా. సో ఎప్పుడెప్పుడు ఫోన్ కొట్టుకొని చాలామంది ఎలా అంటే వెయిట్ చేస్తూ ఉంటారు. సో ఐ థింక్ ఈరోజు కాల్ చేస్తారేమో, ఈరోజు టెక్స్ట్ చేస్తారేమో, ఈరోజు మాట్లాడతారేమో మనతో అనే ఒక చిన్న హోప్తో ఎదురు చూస్తూనే ఉంటారు చాలామంది. ఆ ఎదురు చూపులు కొంతమందికి రోజులు పడితే, కొంతమందికి నెలలు కూడా పడుతుంది. బట్ నేను రీసెంట్గా చూస్తున్నాను, ఇంకొంతమందికి సంవత్సరాలు కూడా పడుతుంది అనమాట. అంటే అంతవరకు కూడా వాళ్ళు ఇంకా వెయిట్ చేస్తున్నారు, మన కోసం వస్తారు, మనతో మాట్లాడతారు అనే ఒక ఆశతో ఉంటున్నారు చూసారా. నిజంగా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. నిజంగా నిజంగా వాళ్ళ కాళ్ళకి దండం పెట్టి దండేసినా తప్పు లేదు. నిజంగా అంతే, అంత పేషెన్సీతో వాళ్ళు వెయిట్ చేస్తున్నారు చూసారా. అది కూడా వద్దని చీకొట్టి, అవాయిడ్ చేసి, మోసం చేసి, హర్ట్ చేసి, చీటింగ్ చేసి పోయిన వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారు చూసారా. మీకు నిజంగానే దండం పెట్టాలి. బట్ నేను నిజంగా చెప్తున్నాను, అంటే నేను ఏదో కామెడీగాను జోక్గా అని కాదు, సీరియస్గానే చెప్తున్నాను. బట్ నేను ఈరోజు మీకు ఒక విషయం రివీల్ చేస్తాను. అలాగే మీకు కావాలనుకున్న వాళ్ళు మీకోసం మేబీ వస్తారేమో ఈ వీడియో చూసిన తర్వాత, చెప్పలేమన్నమాట. కానీ మీరు రియలైజ్ అవ్వాల్సిన విషయం ఒకటి ఉంది, అదేంటో కూడా క్లియర్గా చెప్తాను. యాక్చువల్లీ చాలామంది లైఫ్లో ఒకరినొకరు ఇష్టపడే రిలేషన్షిప్లోకి వెళ్తారు. ఎవరితో ఫోర్స్తో ఏం వెళ్ళరు. బట్ ఇష్టపడి వెళ్ళిన తర్వాత కొన్ని రోజులు ట్రావెల్ చేసి ఆ తర్వాత ఏదో ఒకటి వాళ్ళలో నచ్చకపోవటమో, దానివల్ల గొడవలు అవ్వటమో, లేదా వాళ్ళు మీతో ఉంటూనే ఇంకో ఆప్షన్ చూసుకుంటూ ఉంటామో, లేదా ఇలా 2 in 1 లాగా నాటకాలు ఆడటమో ఏవో చేస్తూ ఉంటారు. అవి తెలిసిపోతాయి ఏదో ఒక రోజు. బట్ ఆ తెలిసిన రోజు ఒకరినొకరు నిందించుకుంటారు, అవాయిడ్ చేసుకుంటారు, వదిలేసుకుంటారు, బ్రేకప్ చెప్పుకుంటారు. కానీ ఒక పర్సన్ చాలా డీప్గా తీసుకుంటారు అనమాట. ఓవర్ డీప్గా తీసుకోవటం వల్ల ఆ ఒక్క పర్సన్ మాత్రమే చాలా బాధపడిపోతూ ఉంటారు. అంటే నేను చాలా ప్రేమించాను, చాలా కేర్ చూపించాను, చాలా అటెన్షన్ ఇచ్చాను, తన కోసం ప్రాణం పెట్టాను, అయినా కూడా నాకు వాల్యూ ఇవ్వలేదు, నా ప్రేమకు కూడా వాల్యూ ఇవ్వకుండా చేశారు అని ఫీల్ అయిపోతూ ఉంటారు. అలా అని మీరు కేవలం ఏడుస్తూనో, లేకపోతే కూర్చొని లోన్లీగా ఉంటేనో, లేకపోతే ఎవరికో చెప్పుకొని ఏడుస్తూ ఉంటేనో, లేకపోతే సాడ్ సాంగ్స్ పెట్టుకొని వింటూ కూర్చుంటేనో, లేకపోతే ఇవన్నీ ఆలోచించి బుర్ర బద్దలు కొట్టుకొని హెల్త్ పాడు చేసుకోవటం కానీ, మైండ్ డిస్టర్బ్ చేసుకోవటం కానీ, నిద్ర లేకుండా ఏడుస్తూ కూర్చోవటం కానీ, ఇలాంటివన్నీ చేస్తుంటే దానివల్ల ఏం ఉపయోగం ఉంటుంది? ఎప్పుడైనా ఆలోచించారా మీరు? ఇవన్నీ చేస్తున్నారు, బాగానే ఉంది. మేబీ ఇవన్నీ చేయటం వల్ల వాళ్ళు తిరిగి వస్తారంటే ఓకే, కానీ అవన్నీ చేయటం వల్ల వాళ్ళు తిరిగి వస్తారని గ్యారంటీ ఉందా అసలు? చెప్పండి, మీరే చెప్పండి. ఎవరైతే ఈ పనులు చేస్తున్నారో, ఈ డిప్రెషన్లో ఉన్నారో వాళ్ళనే అడుగుతున్నాను. ఇవన్నీ చెయ్యటం వల్ల వాళ్ళు తిరిగి వస్తారా? ఒకసారి ఆలోచించండి. తిరిగి వచ్చే ఆలోచన ఉన్నవాళ్ళు మిమ్మల్ని ఇలా ఏడిపించిపోతారా? అది కూడా ఆలోచించండి. సో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, పాస్ట్ ఈజ్ పాస్ట్, అయిపోయింది. దాన్ని కరెక్ట్ చేసుకొని ముందుకెళ్ళాలి, కానీ దాన్ని గుర్తు చేసుకుంటూ ముందున్న లైఫ్ని నాశనం చేసుకోకూడదు. సో ప్రజెంట్ జనరేషన్లో ఎలా ఉంటున్నారు అంటే నిజంగా చాలా తెలివిగా గేమ్ ఆడుతున్నారు. తప్పు వాళ్ళు చేసి కూడాను మీదే తప్పన్నట్టు క్రియేట్ చేసి మరీ వెళ్తున్నారు. మీరు అబ్జర్వ్ చేశారో లేదో కానీ ఎన్నిసార్లు వాళ్ళ తప్పులు మీరు క్షమిస్తున్నా కూడాను, బట్ మళ్ళీ మళ్ళీ అదే తప్పు చేస్తూ, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు, నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు, నువ్వు ఎందుకు ఇలా తయారవుతున్నావు అని రిటర్న్ క్వశ్చన్ వేసినప్పుడు అసలు తప్పంతా నీదే, నీ వల్లే ఇలా అయ్యాను, నీ వల్లే ఇలా చేస్తున్నాను అని రిటర్న్లో మాట్లాడి చాలా తెలివిగా మీదే తప్పన్నట్టుగా బ్లేమ్ చేసి వెళ్ళిపోతున్నారు అనమాట. సో అలాంటి కన్నింగ్ మెంటాలిటీ ఉన్న గాయస్ మీకు అవసరం అసలు? ఇప్పుడు ప్రేమించే వాళ్ళు ఎలా ఉంటారు, ప్రేమని నటించే వాళ్ళు ఎలా ఉంటారు, కొద్ది రోజులు నీతో ట్రావెల్ చేసి జంప్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఎలా ఉంటారు, జీవితాంతం కష్టమో సుఖమో కలిసి బతకాలి అనుకునే వాళ్ళు ఎలా ఉంటారు? మీకు తెలియదు ఆ మాత్రం? కొన్ని రోజులు, కొన్ని మంత్స్ ట్రావెల్ చేసినప్పుడు అర్థం కావట్లేదా మీకు? యాక్చువల్లీ కొంతమంది ఏంటంటే దగ్గర ఉంటే రిలేషన్,
దూరంగా వెళ్ళిపోతే వేరే ఆప్షన్. ఇలానే తయారవుతున్నారు. ఒక అమ్మాయినో, ఒక అబ్బాయినో వాళ్ళ గర్ల్ ఫ్రెండ్‌నో, బాయ్ ఫ్రెండ్ మీట్ అయినప్పుడు వాళ్ళతోనే రిలేషన్ అన్నట్టుగా ఉంటారు. అక్కడి నుంచి వేరే ప్లేస్‌కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకెవరితోనో రిలేషన్ అన్నట్టుగా మాట్లాడతారు. ఇంకెవరితోనో ఆప్షన్ ఉన్నట్టుగా బిహేవ్ చేస్తూ ఉంటారు. సో, అలా ఫేక్‌గా తయారవుతున్నారు. సో, ఇప్పుడున్న సొసైటీలో ఎవరిని నిజానికి నమ్మటానికే లేదు. మీరు ఒక రిలేషన్‌షిప్‌లోకి వెళ్ళాలంటే ఆచితూచి వ్యవహరించండి. తొందరపడొద్దు అస్సలు. అట్రాక్షన్‌కి అస్సలు లోనవ్వమాకండి. కొంచెం టైం తీసుకోండి. వాళ్ళ మెంటాలిటీ ఏంటో తెలుసుకోండి. ఆ తర్వాత చాలా ఏడవాల్సొచ్చిద్ది. రీసెంట్ డేస్‌లో అబ్బాయిల కన్నా అమ్మాయిలే ఎక్కువ ఏడుస్తున్నారు. నేను నిజంగా ఓపెన్‌గా చెప్తున్నాను. అంటే అబ్బాయిలేమి మేము మోసపోవట్లేదని కాదు. యాక్చువల్లీ కొంచెం ఎక్కువ పర్సెంటేజ్‌లో రీసెంట్ డేస్‌లో గర్ల్స్ ఎక్కువ మోసపోతున్నారు. అలాంటి ఫేకర్స్‌ని నమ్మి అనమాట. ఒకటే చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి. ఎవరైనా గర్ల్స్ అండ్ బాయ్స్ మీరు ఒకరి లైఫ్‌లోకి వెళ్ళాలి అనుకుంటే వెళ్ళండి. కానీ వాళ్ళని పెద్దగా ఉద్ధరించకపోయినా పర్లేదు కానీ వాళ్ళ జీవితాలను నాశనం చేయమాకండి. ఇంకొంతమంది విషయానికొచ్చేస్తే పక్కనే గర్ల్ ఫ్రెండో, బాయ్ ఫ్రెండో పెట్టుకొని వేరే వాళ్ళతో చాటింగ్‌లో మునిగి తేలుతూ ఉంటారు అనమాట. బట్ ఈ పక్కనున్న వాళ్ళకి ఎంత హర్టింగ్‌గా ఉంటుంది ఆలోచించారా ఎప్పుడైనా? సరే పోనీ ఏంటా అని అడుగుదాం అనుకుంటే, "సో ఎందుకిలా మాట్లాడుతున్నా? నా మీద నమ్మకం లేదా?" ఇలాంటి రివర్స్‌లో భలే కన్నింగ్‌గా మాట్లాడతారు అనమాట. సో, అండ్ ఇలాంటి రంగులు మార్చే వాళ్ళని గుర్తించకపోవటం మీ తప్పు నిజానికి. వాళ్ళ తప్పు అనే దానికన్నా కూడాను మీకు ఆల్రెడీ కొన్ని హింట్స్ ద్వారా ఇండైరెక్ట్‌గా అర్థమవుతున్నా కూడా వాళ్ళతో లైఫ్‌ని ట్రావెల్ చేయాలి అనుకుంటున్నారు చూసారా? అది మీ తప్పే ఖచ్చితంగా. అలా రకానికి ఒక రకంగా రంగులు మారుస్తుంటే మీతో జీవితాంతం ఎందుకుంటారు? అయినా గుర్తుపెట్టుకోండి రంగులు మార్చే ఆకు, ఒక్కసారి రంగు మారిన ఆకు ఎప్పుడైనా నేల రాలి పడాల్సిందే. అది ఏదో ఒక రోజు వాళ్ళకే అర్థమవుతుంది. అండ్ మిమ్మల్ని ఎంత మోసం చేసి బాధపెట్టి హర్ట్ చేసిపోయారు అనేది తెలిసే రోజు దగ్గరలోనే ఉంటుంది కూడా అనమాట. ఇక ఆఖరిగా ఒక్క మాట ఏంటి అంటే వద్దని వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగొస్తే సపోజ్ ఏం చేయాలని కూడా చాలామంది అడుగుతున్నారు అనమాట. నిన్ను కాదు, నిన్ను వద్దు, నువ్వు నాకు చెయ్యి మాకు, నువ్వు నాకు అవసరం లేదు, ఇంకెప్పటికీ నా లైఫ్ నేను చూసుకుంటాను, నీ లైఫ్ నువ్వు చూసేసుకో అని చెప్పి హర్టింగ్‌గా మాట్లాడి బాధ పెట్టి పోయిన వాళ్ళు సపోజ్ తిరిగొస్తే వాళ్ళు నిన్ను ఎలా మాట్లాడారు? ఎంత పెయిన్ పెట్టారు? ఎన్ని నిందలు వేశారు? ఎంత చీప్‌గా మాట్లాడారు? అవన్నీ ఒక్కసారి గుర్తు చేసుకొని అప్పుడు మీ ఇష్టం. ఛాన్స్ ఇస్తారా? ఇవ్వరా? అనేది మీకే వదిలేస్తున్నాను. ఫైనల్‌గా నేను చెప్పేది ఏంటి అంటే డోంట్ ఆర్గ్యుమెంట్. జస్ట్ మూవ్ ఆన్. సెల్ఫ్ లవ్ అలవాటు చేసుకో. మోసపోయాను అనుకోకు. వాళ్ళ నుంచి తప్పించుకున్నా అనుకో. ఓకే? అప్పుడు నీ లైఫ్ బాగుపడుతుంది. సో ఇదనమాట వీడియో ఎండ్ చేస్తున్నాను. మీకు వీడియో ఎలా ఉంది కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. ఇన్స్టా ఐడి, మెయిల్ ఐడి కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. వన్స్ చెక్ చేసుకోండి. ఇంకా ఏమన్నా మీకు కొత్తగా ఇంకా ఏమన్నా కావాలి కంటెంట్ వీడియోస్ అనుకుంటే డెఫినెట్లీ నాకు కామెంట్ చేయండి. ఫర్దర్గా మీకు యూజ్ అయ్యే కంటెంట్ నేను ఇస్తాను. అలాగే వీడియో చూసిన తర్వాత కూడా నేను చెప్పాలనుకుంటుంది లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దండి. నేను ఎప్పుడైనా ఏదైనా మిమ్మల్ని అడుగుతున్నాను అంటే అది జస్ట్ లైక్ చేయండి అని మాత్రమే అడుగుతూ ఉంటాను. సో మీ లైక్స్ వల్ల నాకు కొంచెం ఎనర్జీ వస్తుంది. ఇంకా మంచి కంటెంట్ చేయాలనే థాట్ వస్తుంది. మీకు హెల్ప్ అవ్వాలి, ఏదో ఒక రకంగా మోటివేట్ అవ్వాలి. సో ఆ విధంగా నాకు కొంచెం బూస్టింగ్గా ఉంటుంది కాబట్టి లైక్ చేయండి అని చెప్తున్నాను. వీడియో చూశారు కదా, మీకు ఇష్టమైతేనే లైక్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో ఎండ్ వరకు చూసినందుకు. అండ్ మనం మరొక స్పెషల్ వీడియోతో కలుద్దాం. టేక్ కేర్. బై బాయ్.